స్తంభానికి దీపస్తంభానికి మనకు తేడా తెలియదు. దీపస్తంభమే వెనక పెట్టాలని ఏదో దీపస్తంభం అందరికీ నమస్కారం. నా పేరు కావలి కృష్ణతేజ, గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్. నిన్నటి దినం గౌరవ జిల్లా కలెక్టర్ చెరుకూరు శ్రీధర్ గారు గండికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని ఆలయ పునఃప్రారంభ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని చూడడం జరిగింది. వారికి మేము సదరు ఇక్కడ జరిగే అభివృద్ధి కార్యక్రమాలు అయిపోయిందని చూపించడం జరిగింది. వారు ఉన్న మీడియా ముఖంగా 2 నెలల్లో కంపల్సరీ ఆలయాన్ని పునఃప్రారంభించేదానికి తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారు విన్నవించడం జరిగింది. అదేవిధంగా ఈ మంగళవారం వారు గండి ఆలయ పునఃప్రారంభ కార్యక్రమాలపై రివ్యూ మీటింగ్ చేయాలని వారు కూడా ప్రతిపాదించడం జరిగింది. నిన్నటి ఆ న్యూస్ని చూసి మన నాగదాసరి మునికుమార్ గారు ఆసక్తితో రావడము, వారు కూడా ఇక్కడికి రావడము, వాళ్ళు ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని సమీక్షించడము, ముఖ్యంగా ఆలయం తెరుచుకోవాలంటే చేసుకోవాల్సిన పనులు ఏంటి అనేటి వారు చాలా సుదీర్ఘంగా చర్చించి అదేవిధంగా టైం తీసుకొని మా గండి టెంపుల్ ప్లాన్ మొత్తం చూసి ఏ కార్యక్రమాలు మనం పెండింగ్ త్వరగా చేసుకుంటే మనం పునఃప్రారంభానికి మనం సన్నద్ధమవచ్చు అనేది చాలా వాల్యుబుల్ ఇన్పుట్స్ ఇచ్చారు. వారికి మా ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఇక్కడ మాకు ఏది కంప్లీట్ చేసుకుంటే ఏది ఓపెన్ చేసుకోవచ్చు అనే కనీస అవగాహన మాకు కొంచెం ఆ విషయంలో కొరవడింది. దాని విషయమై మేము కూడా నిన్నటి దినం కలెక్టర్ సార్ మీటింగ్ అయిపోతేనే తప్పకుండా మా గండి ఆలయానికి సంబంధించి మేము ఆచార వ్యవహారాలన్నీ తప్పకుండా అహోబిలం పీఠాన్ని అనుసరిస్తాము. తప్పకుండా అహోబిలం పీఠాన్ని సందర్శించి ఆలయ పీఠాధిపతి వారిని వెళ్ళి ఈ విధంగా పునఃప్రారంభానికి మంచి ముహూర్తం ఇస్తే దాన్ని బట్టి ఓపెన్ చేసుకోవాలనేది కూడా మేము మా కార్యాచరణలో భాగంగా ఉంది. అదేవిధంగా వివిధ పీఠాధిపతులను కూడా కలిసి వారి సూచనలు కూడా తీసుకొని తప్పకుండా ఏవైతే ముఖ్యంగా పునఃప్రారంభ కార్యక్రమానికి ఏవైతే మనం తీసుకోవాల్సిన చర్యలు త్వరితగతిన తీసుకొని కంపల్సరీ పునఃప్రారంభ కార్యక్రమాన్ని శ్రావణమాసం లోపు వీలైతే ఉత్తరాయణ కాలం జూలై 15 లోపు జరిగే విధంగా చేసుకునేదానికి సాయశక్తిలా ప్రయత్నిస్తున్నాము. థ్యాంక్ యూ. మాట్లాడు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మనం కడప జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి గండి క్షేత్రంలో ఉన్నాం. శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణము ఇప్పటికీ పునర్నిర్మాణం పూర్తయ్యి దాదాపు సంవత్సరం పై చిలుకు గడుస్తున్నా కూడా దేవాదాయ శాఖ అధికారులు ఈ ఆలయాన్ని ఓపెన్ చేయకుండా భక్తులకు స్వామివారి మూలమూర్తి దర్శనాన్ని దూరం చేయడం ఇది భక్తుల మనోభావాలను తీవ్రంగా కలిచివేస్తుంది. దేవాదాయ శాఖ 2021లో పిలిచినటువంటి టెండర్ ప్రకారం తొలి దశ టెండర్లో ఉన్నటువంటి స్వామివారి గర్భాలయం, అంతరాలయం, ముఖ మండపాలు నిర్మాణాలు పూర్తిగా నిర్మాణం జరిగింది. సదరు కాంట్రాక్టర్ కూడా ఆ నిర్మాణాన్ని పూర్తి చేశారు. దాదాపు దానికి సంబంధించి 20 కోట్ల నిధులు కూడా సంబంధిత ఎండోమెంట్ అధికారుల నుంచి కాంట్రాక్టర్ కూడా చేరాయి. కానీ ఎండోమెంట్ అధికారులు తదుపరి చర్యల్లో భాగంగా ఆలయాన్ని ఓపెన్ చేయకుండా, కుంభాభిషేకం చేయకుండా ఆలస్యం చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళు చూపేటటువంటి చిన్న సమస్య ఏంటంటే ఇక్కడ ఆలయ నిర్మాణం ప్రకారం జరగలేదు, తర్వాత పూర్తయిన తర్వాతనే ఓపెన్ చేస్తామని డిలే చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఇది భక్తుల మనోభావాలు చాలా కలతకు గురవుతుంది. ఇప్పటికే స్వామివారి దర్శనం చేసుకోక భక్తులు చాలా బాధపడుతూ ఉన్నారు మానసికంగా. భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి దేవాదాయ అధికారులు తక్షణమే స్పందించి ఈ ఎండోమెంట్ చట్టం వివిధ నిబంధనల ప్రకారం ఈ ఆలయాన్ని తక్షణమే రీఓపెన్ చేయించండి. మేజర్గా ఇక్కడ అధికారులు చూపించేటువంటి సమస్యలు ఏంటంటే మాకు ఇక్కడ ద్వయస్తంభం లేదు, బలిపీఠం పెట్టలేదు, స్వామివారి వాహనాన్ని ఒంటెను పెట్టలేదు, ద్వారపాలకులను ఏర్పాటు చేయలేదు, కాబట్టి ఆలయాన్ని ఓపెన్ చేయలేమనేటువంటి ఒక అసందర్భమైనటువంటి కార్యక్రమాన్ని చూపిస్తున్నారు. ఇక్కడ టెండర్లో మనకు ప్లానింగ్లో పరిశీలించినట్లయితే ద్వయస్తంభ ప్రతిష్టకు సంబంధించి సదరు కాంట్రాక్టర్కు ఎటువంటి అగ్రిమెంట్లో కానీ వివరణ ఇవ్వలేదు. అందువల్లనే సదరు కాంట్రాక్టర్ ఏదైతే తొలి దశ పనులు అగ్రిమెంట్ ఉందో ఆ అగ్రిమెంట్ ప్రకారం తనకు ఇచ్చినటువంటి 2 సంవత్సరాల కాల పరిధిలో ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. తదుపరి ద్వయస్తంభ ప్రతిష్ట, బలిపీఠం ఏర్పాటు, స్వామివారి వాహనమైనటువంటి ఒంటె వాహనం ఏర్పాటు ఇది దేవాదాయ శాఖ ఆలయ ఈఓ గారు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాలు. ఇవి తక్షణం దేవస్థానం నిధులతో ఏర్పాటు చేసి
భక్తులకు వచ్చేటటువంటి శ్రావణ మాసంలో స్వామివారి మూలమూర్తి దర్శన భాగ్యం కల్పించాలి. ఇప్పటికి దాదాపు 4 సంవత్సరాలు పైచిలుకు అవుతుంది స్వామివారి మూలమూర్తి దర్శనం లేక. ఇలా చేయడం వల్ల కూడా దేవాదాయ శాఖకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా సంబంధిత సదరు రాజకీయ పార్టీలకు కూడా చాలా అది అశుభమైనటువంటి సూచకం. ఆలయాలకు సంబంధించిన విషయంలో రాజకీయ కోణాలను ఏదైనా ఉంటే మానుకొని భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని భక్తులకు దైవాన్ని దూరం చేయకండి. భక్తునికి వీలైనంత వరకు ఈ ఆలయాన్ని ఓపెన్ చేసి భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని భక్తుల మనోభావాలకు పెద్దపీట వేసి ఇవ్వండి. ఒకవేళ ఈ ప్రతిష్టను నిర్లక్ష్యంగా చేస్తున్నట్లయితే సంబంధిత ఎండోమెంట్ అధికారులైనటువంటి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకట సుబ్బయ్య గారు, మళ్ళా జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్, డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్స్ అండ్ రీజనల్ జాయింట్ కమిషనర్ ఎండోమెంట్ వారిపై ఎండోమెంట్ చట్ట ప్రకారం ఎండోమెంట్ ట్రైబ్యునల్లో వెళ్ళపైన ఎండోమెంట్ ట్రైబ్యునల్ దృష్టికి తీసుకువెళ్ళి కోర్టు ప్రకారం ఎండోమెంట్ చట్టంలో ఉన్నటువంటి వివిధ సెక్షన్ల ప్రకారం విధి నిర్వహణ అలసత్వం వహించినందుకు గాను వీళ్ళపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొస్తామని, ఇందులో ఎటువంటి రాజకీయ ప్రలోభాలకు మేము లోబడమని సంబంధించి అధికారులు ఎక్కడైనా స్పందించి ఆలయాన్ని తక్షణమే ఓపెన్ చేయించవలసిందిగా కోరుతున్నాము. ఈ మీడియా ముఖంగా జిల్లా కలెక్టర్ శ్రీకూరి శ్రీధర్ గారికి కోరడం ఏమనగా వీలున్నంత త్వరగా గండి ఆలయంపై జిల్లా స్థాయిలో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి ఆలయ పునర్నిర్మాణ పనుల స్థితిగతులను పరిశీలించి శ్రావణ మాసానికి ఆలయం పునర్వైభవంతో కుంభాభిషేకం జరిగి ఓపెన్ జరిగే విధంగా అధికారులకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయవలసిందిగా జిల్లా కలెక్టర్ గారికి మేము ఈ మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాం.